ఫైనల్గా మన ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎయిర్పోర్ట్ ఎలా ఉందో చూసేద్దాం. సో చెక్ ఇన్ చేసేసి ఇప్పుడు మనం నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కాలన్నమాట. సో మాకు ఈ కార్లో రావడానికి 1050 రూపీస్ అయ్యింది మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వరకు రావడానికి. ఎయిర్పోర్ట్లో ఉన్నామన్నమాట. చెక్ ఇన్ చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా రూల్ తెలుసు కదా, 15 kgs పర్ పర్సన్. అంటే మనం 4-5 బ్యాగులు తీసుకెళ్ళడానికి కుదరదు, పర్సన్కి 1 బ్యాగే అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. సో నాకు, మా అమ్మాయికి, మా హస్బెండ్కి, మా అబ్బాయికి ఉండదన్నమాట. టికెట్ అయితే తీసుకుంటారు కానీ తనకి లగేజ్ ఇవ్వరు. సో 15 45 kgs. బట్ ఒక్కొక్కరికి సింగిల్ బ్యాగ్ మాత్రమే అలౌడ్ అనమాట. 45 kgs కదా, నేను 4-5 బ్యాగ్స్ పెడతానంటే వాళ్ళు తీసుకోరు. అప్పుడు మనము మళ్ళీ బ్యాగ్కి వచ్చేసి 1000 రూపీస్ కట్టాలి. లక్కీగా మేము 3 బ్యాగ్సే ఇచ్చాము కాబట్టి సేఫ్. మేము ఫస్ట్ అది చూసుకోలేదు, తర్వాత తెలిసిందనమాట. ఇప్పుడు ఇదంతా మన్ని ఎయిర్పోర్ట్ బస్సులో ఎక్కేసి మనం ఇప్పుడు ఫ్లైట్ ఉన్న ప్లేస్కి వెళ్తున్నాము. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చాలా రూల్స్ చేంజ్ అయినాయి. ఇంతకు ముందు అయితే 1 hour బిఫోర్ వెళ్ళినా మనకి సరిపోయేది. ఇప్పుడు 2 hours బిఫోర్ వెళ్తేనే కానీ అవ్వట్లేదు అనమాట. కావాలని చాలా పెద్ద క్యూ లైన్ పెడుతున్నారు. ఒకవేళ మీరు ఇన్ కేస్ ఫ్లైట్ కానీ మిస్ అయితే ఎక్స్ట్రా డబ్బులు కట్టుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ ఫ్లైట్కి అలాగా. సో జాగ్రత్తగా ఉండండి. ఫ్లైట్ టైంకి 2 hours బిఫోర్ మీరు ఎయిర్పోర్ట్లో ఉండాలి. పర్సన్కి 15 kgs కాబట్టి మీరు 2-3 బ్యాగ్స్ తీసుకెళ్ళడానికి కుదరదు. 1 బ్యాగ్ మాత్రమే అలౌడ్. సో ఆ 1 బ్యాగ్లోనే పర్సన్కి 15 kgsని జాగ్రత్తగా సర్దుకోండి. మనం ఇప్పుడు ఫ్లైట్ ఉన్న ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ కనిపిస్తుందిగా ఇండిగోలో బుక్ చేసాము, అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ ఢిల్లీ వెళ్తాము. సో ఢిల్లీ తర్వాత ఢిల్లీలో 2 days. ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు శ్రీనగర్. చూడండి मास्क आपकी कुर्सी के ऊपर लगे पैनल से अपने आप नीचे आ जाएंगे। आप अपनी कुर्सी पर बैठे रहें और ऑक्सीजन का प्रवाह शुरू करने के लिए ऐसे अपनी ओर खींचे और नाक और मुंह ढककर सांस लेते रहें। ऑक्सीजन मास्क पहनने से पहले अपना फेस मास्क जरूर उतारें। ఫ్లైట్ స్టార్ట్ అయింది, రన్వే మీద ఉంది. ఇప్పుడు మనం ఢిల్లీకి బయలుదేరాం. ఫ్లైట్లో మీరు కనుక బేబీస్తో ట్రావెల్ చేస్తూ ఉంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను. ల్యాండింగ్ అండ్ మీ టేక్ ఆఫ్లో మీరు మీ బేబీకి ఫీడ్ చేస్తూ ఉండాలి. ఇదే టిప్ మీకు ఫ్లైట్లో కూడా చెప్తూ ఉంటారు. ఫ్లైట్లో వాళ్ళు చెప్పినప్పుడు మీకు అర్థం కాకపోతే ఇప్పుడు నేను చెప్తున్నా. సో ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్లో మీరు మీ పిల్లలకి, చిన్న బేబీస్ అయితే కనుక ఫీడ్ చేస్తూ ఉండడం మంచిది. ఒకవేళ మీ పిల్లలు 5 years 6 years 7 years 8 9 10 ఏ ఇయర్స్ అయినా పర్వాలేదు. ఒకవేళ మీకైనా ఇయర్ పెయిన్ వస్తుంది అంటే కనుక మీరు ఏదైనా తింటూ, అంటే క్యాండీ ఏదైనా తింటూ, లేదంటే షుగర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, షుగర్ ప్యాకెట్స్లో చిన్న షుగర్ని తీసుకుని నోట్లో అలా వేసుకుని తడుపుకుంటూ ఉంటాం, లేదంటే వాటర్ తాగడం అలా చేస్తూ ఉంటే మనకి ఇయర్లో పెయిన్ అన్నది రాదనమాట. అదొక టిప్. కొన్నిసార్లు ఇవన్నీ చేసినా మనకి వస్తూ ఉంటుంది, బట్ అప్పుడు మనం ఏమీ చేయలేము. ఇంకా మనకి అమెజాన్లో కొన్ని దొరుకుతున్నాయి అన్నమాట. కావాలంటే మీరు అవి కూడా కొనుక్కోవచ్చు. ఇయర్లో పెయిన్ రాకుండా ఉండడానికి బర్డ్స్ లాగా ఉంటాయి, అవి కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఢిల్లీ రీచ్ అయ్యాము. ఇవాన్తో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం కాబట్టి ఫ్లైట్లో కొంచెం ఒక 20 minutes కొంచెం ఏడ్చాడు. అంటే తనకి కంఫర్ట్ లేక
తర్వాత నెక్స్ట్ ఫ్లైట్స్ అన్నిట్లో తను బాగా ఫుల్గా అలవాటు అయిపోయింది అనమాట. సో ఆబ్వియస్లీ ఫస్ట్ ఫ్లైట్ అంటే ఎవరికైనా ఆ డిస్కంఫర్ట్ ఉంటుంది. సో దాన్ని మనం ఏమీ చేయలేము. పిల్లలతో మీరు ట్రావెల్ చేస్తున్నా లేదంటే పెద్దవాళ్ళు వెళ్తున్నా ఒకటి అనమాట, ఇయర్ పెయిన్ రాకూడదంటే ఆ టైంలో మీరు అయితే గుటికలైనా మింగుతూ ఉండాలి, లేదంటే వాటర్, లేదంటే ఏదైనా క్యాండీ అలా సిప్ చేస్తూ ఉంటే కూడా చాలా మంచిది అనమాట. మనం ఇప్పుడు ఢిల్లీలో రీచ్ అయిపోయాము. ఢిల్లీలో ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి గోర్ఖాన్ హర్యానాలో ఉన్న మన రూమ్కి వెళ్ళాలి. మేము ముందుగానే డ్రైవర్ని బుక్ చేసి పెట్టుకున్నాము. ఇలా డ్రైవర్ని బుక్ చేసి పెట్టుకోవడం వల్ల మనం ఓలా అండ్ ఊబర్కి టైం వేస్ట్ చేయవలసిన అవసరం ఉండదు. యాక్చువల్లీ మేము ఈరోజు ఫ్లైట్ దిగిన వెంటనే హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో ఉన్న మన తాజ్మహల్కి వెళ్దాం అనుకున్నాము. బట్ ఆగ్రా వెళ్ళే ప్లాన్ క్యాన్సిల్ అయింది. బికాజ్ ఫ్రైడే మనకి హాలిడే అంట. అది ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, డ్రైవర్ చెప్తే ఫ్రైడే తాజ్మహల్ క్లోజ్ అవుతుంది. సో రేపు సాటర్డే కాబట్టి మేము ఇంకా టుమారో వెళ్తాం. ఇప్పుడు మీరు చూస్తుందంతా ఢిల్లీ అనమాట. ఇక్కడ ఢిల్లీ నుంచి మనం హర్యానా గోర్ఖాన్లో ఉన్న హోటల్ రూమ్కి వెళ్ళబోతున్నాం. హోటల్కి రీచ్ అయ్యాము. సో ఇప్పుడు ఇక్కడ ఫుడ్ అని తినేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మేము స్టార్ట్ అవుతున్నాము. సో ఈరోజు ఫస్ట్ డే. సో మా ప్లాన్లో తాజ్మహల్ క్యాన్సర్ అనమాట. బికాస్ తాజ్మహల్ ఫ్రైడే ఉంటుందన్నమాట, ఫ్రైడే క్లోజ్. సో అది మేము సెట్ చేయకుండా వచ్చాము. ఎందుకంటే మా హస్బెండ్ 4 days ముందు చెప్తే ఇట్లాగే ఉండదు అనమాట. సో మేబీ తను 4 days ముందు చెప్పుకుంటే, అదే కొన్ని రోజుల ముందు చెప్పుకుంటే బాగుండేది. బాగా గూగుల్ సెర్చ్ చేసుకున్నాను. సో నేను గూగుల్ సెర్చ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. సో నాకు చెప్పలేదు. సో ఈరోజైతే మేము వెళ్ళట్లేదు, క్యాన్సిల్ అయ్యింది ట్రిప్. సో టుమారో వెళ్తున్నాం. సో ఈరోజు మేము ఏమనుకున్నామంటే ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కుతుబ్ మినార్ చూద్దామనేసి న్యూ ఢిల్లీకి వెళ్తున్నాం. నేను యాక్చువల్లీ రూమ్ వచ్చేసి గోర్ఖాన్ హర్యానా గోర్ఖాన్లో తీసుకున్నాను అనమాట. ఎందుకంటే జస్ట్ 1 day బిఫోర్ బుక్ చేసాము. చాలా లేట్గా. సో మాకు అదొకటే దొరికింది. సో జస్ట్ కొంచెం లైఫ్లో అడ్జస్ట్ అవ్వాలి. సో యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ అడ్జస్టింగ్. And this boy wants my glasses. It's my new glasses. మా అమ్మాయి చాలా సైలెంట్, కానీ మా అబ్బాయి సైలెంట్ కాదు. సో మా అబ్బాయిని మెయింటైన్ చేయడం మాత్రం చాలా చాలా కష్టం. సో ప్రస్తుతానికి మేమైతే ఇప్పుడు కుతుబ్ మినార్ వెళ్తున్నాం. హలో హలో గైస్. సో ఫైనల్లీ where you came? What? Where you came? Tell. What is this place called? Qutub Minar. Qutub Minar. So we came to Qutub Minar. It's a garden. It's a garden. It's a garden. Yes. ఢిల్లీ వచ్చేసాం. కుతుబ్ మినార్ లోపలికి రావాలంటే కూపన్స్ తీసుకోవాలి. ఫస్ట్ మాకు తెలియలేదు, అక్కడ ఉన్న వాళ్ళు చెప్తే తెలిసింది. కూపన్స్ తీసుకోవడానికి మీరు లైన్లో నిలబడితే కనుక చాలా ఎక్కువసేపు పడుతుంది. బట్ ఆన్లైన్లో కూడా కూపన్ ఏదో స్కాన్ చేస్తే వస్తుంది. సో అలా తీసుకుంటే మీరు కొంచెం టైంని అయితే సేవ్ చేసుకోవచ్చు. తెలియని వాళ్ళ కోసం ఇవి చెప్తున్నాను అనమాట. కుతుబ్ మినార్ చాలా చాలా బాగుంది. అంటే చాలామంది అనుకుంటారు దీనికోసం వెళ్ళారా అని. దాని దగ్గరికి వెళ్ళి దాని మీద ఉన్న డిజైన్స్, అల్లలాగా దాన్ని తయారు చేశారు, అంతలాగా ఎలాగా బిల్డ్ చేశారు అవంతా చూస్తే కనుక చాలా చాలా బాగుంది. మిగతాదంతా నార్మల్గానే మనం నార్మల్గా చూస్తాం కదా వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు.
హైదరాబాద్లో గోల్కొండ ఫోర్ట్ ఎట్లా ఉంటుంది అట్లాగే అనమాట, బేసిక్గా చెప్పాలంటే అలాగే ఉంది. బట్ కుతుబ్ మినార్ చాలా బాగుంది. దాని మీద ఉన్న డిజైన్స్ అవ్వచ్చు, ఏదైనా సరే చాలా చాలా అందంగా దాన్ని తీర్చిదిద్దారు, చాలా బాగుంది. కుతుబ్ మినార్ ఎప్పుడు నేను జీకే బుక్లో కుతుబ్ మినార్ న్యూఢిల్లీ అని చదవడం తప్ప ఎప్పుడు చూడలేదన్నమాట. దగ్గరికంటే వెళ్ళి చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. దాన్ని చాలా చాలా బాగా డిజైన్ చేశారు. ఎన్ని రోజులు పట్టిందో ఏమో నాకు తెలియదు, కానీ చాలా చాలా బాగుంది. సో ఎవరైనా ఫ్యామిలీతో సరదాగా వెళ్ళి ఇలాంటి ప్లేసెస్ మీకు ఫ్రీగా లీజర్ టైంలో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడికి వెళ్తున్నప్పుడు కెమెరాస్, డ్రోన్, సెల్ఫీ స్టిక్స్ తీసుకెళ్ళొద్దు. అక్కడ చాలామంది ఫ్రాడ్ ఉంటారు. వాళ్ళు వచ్చేసి బయట గేట్ దగ్గర కలెక్ట్ చేసుకోండి అది ఇదని చెప్తారు. తర్వాత వాళ్ళు మీకు ఇవ్వకపోవచ్చు. అలా తీసుకుంటే వాళ్ళు వెనకాలే వెళ్ళిపోయి మీ వస్తువుల్ని మీరు కలెక్ట్ చేసుకోండి. సేఫ్గా ఉండండి, హ్యాపీగా మీ ట్రావెల్ని ఎంజాయ్ చేయండి. సో కుతుబ్ మినార్ అయిపోయింది. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు లోటస్ టెంపుల్ అనమాట. సో మనకి చాలా తక్కువ టైం ఉంది. తక్కువ టైంలోనే ఫాస్ట్గా ఎలాగా తిరగాలి అని చెప్పేసి అనమాట. సో మేము 3:30కి స్టార్ట్ అయ్యాము, ఈవినింగ్ 3:30కి. సో 3:30 నుంచి నైట్ 7, 8 లోపల ఫాస్ట్గా ఎంత అయితే అంత అనమాట. సో నౌ వీఆర్ గోయింగ్ టు లోటస్ టెంపుల్. లోటస్ టెంపుల్ వరకు వెళ్ళాం, బట్ లోటస్ టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. బయట నుంచి చూసాం, చాలా చాలా బాగుంది. ఈవినింగ్ 5 లోపల వెళ్ళాలి, అంటే 3 or 4కి. సరిగా లోటస్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. సో లోటస్ టెంపుల్ టైం అయిపోయిందని క్లోజ్ చేసేసారు. నౌ వీఆర్ గోయింగ్ టు హుమాయూన్ టాంబ్. అది కూడా క్లోజ్ అయిపోయింది. సో బయట నుంచి వచ్చేస్తాం. ఇట్స్ ఎనఫ్ ఫర్ us. బేబీతో మేము అంతా తిరగడం. ఈరోజు మనం హ్యూమాయూన్ టాంబ్ చూడలేదు, ఎందుకంటే అది కూడా ఎంట్రీ క్లోజ్ అనమాట. సో ఎవరైనా ఢిల్లీకి వస్తే కనుక సాయంత్రం 5 గంటల తర్వాత అది ఇది చూద్దామని ఆశపడకండి, అన్నీ క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే 5 గంటల తర్వాత లోపల ఉన్న ప్రజల్ని బయటకు తోస్తారనమాట. సో వాళ్ళు 6 గంటల లోపల బయటకు వచ్చేయాలి. సో అందుకు సో మేము ఇప్పుడు ఇక్కడ లోకల్స్ ద్వారా ఏం తెలుసుకున్నామంటే రాష్ట్రపతి భవన్, పార్లమెంట్, న్యూ పార్లమెంట్, అలాగే ఇండియా గేట్. సో ఈ 4 కూడా 6 తర్వాత ఓపెన్ ఉంటాయని. సో నౌ వీఆర్ గోయింగ్ దేర్. నౌ వీఆర్ గోయింగ్ రాష్ట్రపతి భవన్. సో ఐ డెఫినెట్లీ షో దేర్. साईं बाबा मंदिर है, उसको बगल में है. इधर है नॉर्थ ब्लॉक, इधर साउथ ब्लॉक है. ओके. उधर नॉर्थ ब्लॉक, इधर ये पीएम ऑफिस है सामने वाला है. पीएम ऑफिस उधर ओल्ड पार्लियामेंट सामने. ओके. ये सामने वाला न्यू पार्लियामेंट है. उधर राष्ट्रपति. ఇది పిఎంఓ ఆఫీస్ అనమాట. సో వన్ సైడ్ న్యూ పార్లమెంట్ అండ్ వన్ సైడ్ ఓల్డ్ పార్లమెంట్. వెరీ నైస్. ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్, సెంటర్ పబ్లిక్ డిపార్ట్మెంట్. आगे पड़ेगा नेहरू भवन, यानी विदेश मंत्रालय. విదేశ్ మంత్రాలయ.
ఫైనల్గా ఇండియా గేట్ దగ్గరికి వచ్చేసాం అనమాట. చాలా బాగుంది. సో అన్నిటికి వెళ్ళాం. హ్యూమైన్ టామ్కి వెళ్ళి అక్కడ క్లోజ్ అయిందని తిరిగి వచ్చేసాం. లోటస్ టెంపుల్ అయితే అట్లీస్ట్ బయట నుంచి చూసాం. అండ్ పిఎంఓ ఆఫీస్, న్యూ పార్లమెంట్, ఓల్డ్ పార్లమెంట్, ఇంకా కొన్ని విద్యా భవన్, ఇంకా కొన్ని చూసాం అనమాట. ఫైనల్గా అయితే ఇండియా గేట్ లోపలికి వచ్చాం. ఇట్స్ ఏ ఫ్రీ ఎంట్రీ. మిగతా అన్నిటి దగ్గర డబ్బులు కట్టి ఎంట్రీ చేయాలి. ఇండియా గేట్ అన్నమాట. ఎక్కడి నుంచి మనం క్లియర్ వ్యూ కూడా చూడొచ్చు. सेल फोन में चाहिए, सेल फोन में मिल जाएगा. कैमरा में खींच कर सेल फोन में सेंड कर. Hey, you jump. Jump. So, ఇప్పుడు చెప్పండి, how was the trip from morning to now? Nice, but feeling cold. feeling cold, yes. Just our place opening ఇంకా Yes. But it's going up and down. సో టోటల్గా వన్ డేలో ఏమేమి చూడాలో అవి చూస్తామన్నమాట ఢిల్లీలో కదా. మేజర్ అంతా చూసాం. ఓన్లీ రెడ్ ఫోర్ట్ ఒకటి చూడలేదు. ఇట్స్ ఓకే, ఫైన్. రెడ్ ఫోర్ట్ ఒకటే కదా. చాలా చల్లగా ఉంది. బట్ మా బాబుని అయితే మేము కవర్ చేసాము. బట్ వాడు ఎలాగో వింటర్ బేబీ అనమాట. వాడికి ఎప్పుడు చెమటలు పడతాయి. బాగా చల్లగా ఉంటేనే పడుకుంటాడు. ఇంట్లో కూడా ఏసీ ఉంటేనే పడుకుంటాడు అనమాట. సో వాడికి ఇలాంటి ప్లేసెస్ ఏదైనా బెస్ట్ అని మా హస్బెండ్ ప్లాన్ చేసినట్టున్నారు. మా అమ్మాయి అయితే సమ్మర్ బేబీ అనమాట. దానికి బాగా కోల్డ్ ఎక్కువ. అవును, ఇక్కడ ఏం లేదు. మనమే అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాం. సో బయటికి వెళ్ళిపోవడం. సరే, అక్కడికి వెళ్ళి ఏమైనా తీసుకుని వెళ్ళిపోదామా? ఏదైనా తినేసి. And for me, something to eat. And for me, సో ఆటోస్ కొంచెం రీజనబుల్గానే ఉన్నాయన్నమాట. మరీ వెళ్ళి అడగకుండా 100లోనే అడుగుతున్నారు. సో అదైతే పర్వాలేదు. ఇప్పుడు నుంచి మేము ఇక్కడి నుంచి మళ్ళీ గోర్గోన్ వెళ్ళాలి, హర్యానా గోర్గోన్. సో దానికి ఓలా బుక్ చేసుకొని వెళ్ళిపోతాం అన్నమాట. ఇప్పుడు జస్ట్ ఎక్కడుంది? అవునా, ఓకే దెన్ గో. అండర్ పాస్ అనమాట. ఇందాక మీరు చూసారు కదా, అది అటువైపు రోడ్లో ఉంది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఇదంతా కూడా అండర్ పాస్ అనమాట. ఇప్పుడు లోపల నుంచి ఇలా మనము ఇండియా గేట్ దగ్గరికే వెళ్దాం. ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళి ఇండియా గేట్ ఎలా ఉందో చూసేద్దాం. వాట్ మోర్ లైట్ రిక్వైర్డ్. సారీ, మోర్ లైట్ ఉండదు. మనం దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. చెత్తలో ఐఫోన్ అయితే మీరే చూడండి. ఆ చిన్న దాంట్లో నుంచి వస్తే ఇండియా గేట్ అదిరిపోయింది కదా. దగ్గర నుంచి చూస్తే ఆ ఫీల్ వేరేలా ఉంటుంది అనమాట. ఫొటోస్లో చూసేదానికంటే దగ్గరికి వచ్చి చూస్తే. అందుకే ఫొటోస్లో చూస్తాం కదా అని వదిలేకండి. సో ఇలా కూడా మీరు చూడండి ఇండియా గేట్. సో లైవ్ వ్యూ ఆఫ్ ఇండియా గేట్ చూసారుగా. మేము కూడా ఇక్కడే ఉన్నాం. ఢిల్లీ మొత్తం కవర్ చేసాం. ఫ్యామిలీ ఆఫ్ 4. మా వెడ్డింగ్ యానివర్సరీ 100 సందర్భంగా ఢిల్లీ కవర్ చేస్తాం అన్నమాట. సౌత్ ఇండియా మొత్తం కవర్ అయ్యింది. ఇప్పుడు నార్త్ ఇండియా కవర్ చేస్తున్నాం. మా అబ్బాయి బర్త్డే, మా యానివర్సరీ సందర్భంగా మేము ఫస్ట్ డే ఢిల్లీలో చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈవినింగ్ స్టార్ట్ అయినప్పటికీ కూడా మేము అన్నీ కూడా కవర్ చేసాము. ఒక రెడ్ ఫోర్ట్ ఒకటి చూడలేదు, బట్ ఇట్స్ ఓకే. మేజర్ అంతా కూడా చూసాం. చాలా హ్యాపీగా అనిపించింది ఆ ఈవినింగ్ మాకు. ఎప్పటికీ మా జీవితాల్లో ఆ ఈవినింగ్ మెమరబుల్గా ఉండిపోతుంది. మా అబ్బాయి బర్త్డే మేము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనుకున్నాం. బట్ మా అమ్మాయి వచ్చి ఒక మాట అందనమాట,
నాకు చిన్నప్పుడు ఫస్ట్ బర్త్డే అంత బాగా ఎందుకు సెలబ్రేట్ చేశారు, నాకు అసలు ఆ బర్త్డే ఎలా ఉంటుందో కూడా గుర్తులేదు, ఏంటి దానికి ఉపయోగం అని అడిగింది. సో అలా అడిగినప్పుడు మాకు కూడా అనిపించింది తను అడగటం చాలా కరెక్ట్ అని మేము అనుకున్నాం. సో మా అబ్బాయి ఫస్ట్ బర్త్డే తనకి ఫొటోస్ రూపంలో మెమొరబుల్గా ఉండాలి. సో వన్స్ తను పెద్ద అయినాక తన బర్త్డే తన ఇష్టపూర్వకంగా తన ఇష్ట ప్రకారంగా మనం తల్లిదండ్రులుగా చేయాలి అని నేనైతే బెంగళూరులోనే హోటల్లో 3-4 డేస్ స్టే ఉండి చక్కగా ఉందాం అనుకున్నాను. బట్ మా హస్బెండ్ ఇంత బాగా మాకు ఒక ట్రిప్ అనమాట, ఇండియా టూర్ తిరిగినంత హ్యాపీగా ఉంది. డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి చాలా ప్లేసెస్లో మేము ఎంజాయ్ చేసాం. అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో పెడతాను, మీరు అప్పుడు చూడొచ్చు మేము ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏమేమి చూసాం అవన్నీ కూడా. ఇంత బాగా జరగడానికి అయితే మా హస్బెండ్ చాలా బాగా ప్లాన్ చేశారు, తనకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మేము మా బాబుకి ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ తీసుకుని వెళ్ళిపోతాం అనమాట, కుక్డ్ ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి. సో తనకి ఆకలి వేసినప్పుడు ఇలాగా ఫుడ్ ఫీడ్ చేసేస్తాం. సో ఇండియా గేట్ ముందు మా బాబుకి ఫుడ్ పెడుతూ నేను అన్నాను, ఈరోజు నీకు ఇక్కడ ఫుడ్ పెడుతున్నాను, రేపు కొన్ని వేల మందికి నువ్వు ఫ్రీగా ఫుడ్ పెట్టాలి నాన్న అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది మాకు. ఆఫ్టర్ దట్ పందారా రోడ్లో ఉన్న గులాటీ రెస్టారెంట్కి వెళ్ళాం. ఈ రెస్టారెంట్ చాలా ఫేమస్, బట్ ఒక కర్రీ వచ్చేసి 1000 రూపాయలు ఉంటుంది. సో వెళ్ళే వాళ్ళు కాస్త చూసుకుని వెళ్ళండి. మేము ఇక్కడ బటర్ చికెన్ ఫేమస్ అంటే ట్రై చేయడానికి వెళ్ళామన్నమాట. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నా. నచ్చితే కనుక నా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని కొత్త వీడియోస్ దీని వెనకాల వస్తున్నాయి. సో తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్. సీ యూ.